ఈ రోజు దగ్గర మీరు చూస్తే ఎన్డీడీబీ కూడా ముందుకు వచ్చారు. ఈ రోజు ఎన్డీడీబీ తరఫున ఎవరైతే ఇక్కడ మనీష్ షా ఉన్నారు, చైర్మన్ ఎన్డీడీబీ, వారైతే ముందుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే ప్రోత్సాహంతో మేము కూడా దగ్గర 50,000 కోట్ల వరకు నేచురల్ ఫార్మింగ్ ప్రొడ్యూస్ ని తీసుకుపోవాలని దృఢ సంకల్పంతో ఉన్నామని వారు చెప్పారు. ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇక్కడ కూడా దగ్గర 2 యూనిట్లు పెడుతున్నారు. ఒకటి డైరీకి, ఇంకొకటి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కోసం. దగ్గర 8,000 మందికి ఉపాధి కలిగించే విధంగా, అదే మాదిరిగా ఒక 400 కోట్ల రూపాయల దగ్గర పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. రేపు మార్నింగ్ కూడా నేను ఫౌండేషన్ వేస్తున్నాను. వీళ్ళు కాకుండా ఇప్పుడు పర్సనల్ మెడిసిన్ వస్తా ఉంది. రేపు రాబోయే రోజుల్లో పర్సనల్ ఫుడ్ ఏం తింటే ఏ డిసీజ్ క్యూర్ అవుతుందో అది తొందరలో రాబోతుందని మన రైతుల సోదరులు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇది వాస్తవం కూడా. ఫుడ్ యాజ్ ఏ మెడిసిన్, ఫార్మ్ యాజ్ ఏ ఫార్మసీ. మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. పొలమే ఏదైతే ఫార్మసీగా ఉండి అక్కడ పండించే పంటగానే మనం తింటే ఇంకా మెడిసిన్స్ తినే పని లేదు, హాస్పిటల్ పోయే పని లేదు. అది తొందరలోనే వస్తుంది. ఒకప్పుడు మన పెద్దలందరూ కూడా అప్పుడు హాస్పిటల్స్ లేవు కాబట్టి, ఫార్మా మెడిసిన్స్ కూడా పెద్దగా లేవు కాబట్టి మనం ఫుడ్ తోనే ఆ రోజు అన్ని కూడా చేశారు. ఫుడ్ తోనే ఒక విధంగా చెప్పాలంటే ఏ డిసీజ్ వచ్చినా ఆ డిసీజ్ కి తగ్గినట్టు, ఈవెన్ పాము గరిసినా ఆ పాము కాటుకు ఏ విధంగా ఒకటి రైతుల్లో విల్లింగ్నెస్, మళ్లీ మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తే మాకు లాభసాటిగా తయారవుతుందనేది చాలా ముఖ్యం. రైతుల్లో అలాంటి ఆలోచన వచ్చింది. దానికి చాలా సంతోషపడుతున్నా. అదే సమయంలో దీన్ని టేక్ ఆఫ్ చేయడానికి ఆర్గనైజేషన్ ఏదైతే ఈ రోజు రైతు సాధికార సంస్థ చాలా సమర్థవంతంగా లేటెస్ట్ టెక్నాలజీస్ అన్ని ఉపయోగించి ముందుకు తీసుకుపోతున్నారు. ఈ సందర్భంగా డాక్రా మహిళల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బ్రహ్మాండమైన పని చేస్తున్నారు. డేటా ఎంట్రీ గాని, అదే మరిగా వ్యవసాయం కూడా, నేచురల్ ఫార్మింగ్ లో కూడా డాక్రా సంఘాలు ముందుకున్నారు. వాళ్ళు కూడా బాగా పనిచేస్తున్నారు. ఇది అయిన తర్వాత నాకు ఎప్పటి నుంచో లోటు కనపడేది ఆర్గానిక్ సర్టిఫికేషన్, నేచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్. ఓసారి రీఇన్వెంటింగ్ ది వీల్. మన పెద్దలు చేసినటువంటి సైన్స్ ని మళ్ళా తిరిగి దాన్ని మనం అందరం కొనసాగించే పరిస్థితికి వస్తున్నాం. ఏది కూడా ఒక ఎకో సిస్టమ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఒక పక్క నేచురల్ ఫార్మింగ్ కు కావలసినటువంటి నాలెడ్జ్, ఈ నాలెడ్జ్ ని పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ పీస్ మిల్ గా ఉంది. కొంతమందికి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలన్నీ తీసుకుని పర్ఫెక్ట్ గా చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చూసుకుంటూ వచ్చాను. చాలా ఇంప్రెస్ అయ్యాను. నా మనసులో ఏదైతే ఉందో దానికి దగ్గరగా అందరూ పనిచేసే పరిస్థితికి వచ్చారంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ముందు పొలం చూశాను. కృష్ణమూర్తి అయితే చాలా హ్యాపీగా నేను ఏ టైం చేస్తున్నా ఎనీ టైం మనీ, నెలకు 30,000 35,000